మనకి శ్రీ శంకరాచార్యులు వారు భజగోవిందం అనేటువంటి శ్లోకంలో ఒక చక్కటి పద్యాన్ని శ్లోకాన్ని తెలియచేశారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే అంటూ శ్రీ శంకరాచార్యుల వారు కూడా మనకి సత్సంగం యొక్క గొప్పతనాన్ని చక్కగా చాటి చెప్పారు. మనం అప్పుడప్పుడు అది వింటూ పాడుకుంటూ కూడా ఉంటాం, కానీ దాని అర్థాన్ని తెలుసుకుంటే అది మనకి గొప్ప ముక్తిని అందించడానికి అమృతమైనటువంటి గొప్ప బోధ దానిలో మనం పొందగలుగుతాం. కాబట్టి నిరంతరం మనం సత్సంగాన్ని చెంది ఉందాం. లోక విషయాలని వీరినంత వరకు విడిచిపెట్టి ఉందాం. ఎవరైతే లోకం విషయాలను విడిచిపెట్టి ఉండమంటే సంసారంలో లోకంతో సంబంధం లేకుండా ఉండడం కష్టమే. కానీ ఎంతవరకు అవసరమో అంతకు మించి మనం లోక విషయాల్లోకి వెళ్లకుండా మన కోసం కొంతకాలాన్ని మిగిల్చుకుని ఆ కాలం అంతా భగవంతునితో, నీ హృదయంలో ఉన్నటువంటి పరమేశ్వరునితో కూడి ఉందాము. నీ తెలియచేసినటువంటి సద్గురు వరేణ్యులకు అనేక వందనములు. హరి ఓం నమః.